డీటెయిల్స్ చూస్తే గుజరాత్ రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. గుజరాత్ కేబినెట్ లోని మంత్రులంతా రాజీనామా చేశారు. మరి కాసేపట్లో గవర్నర్ ను సీఎం భూపేంద్ర పటేల్ కలవనున్నారు. సీఎం భూపేంద్ర రేపు మంత్రివర్గ పునఃస్వీకరణ చేయనున్నారు. ఇక రేపు ఉదయం 11:30 కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. రైట్ కళ, చెప్పండి. యమున, దాదాపు ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. దాదాపు గుజరాత్కి సంబంధించినటువంటి 16 మంది మంత్రుల రాజీనామాతో ఒక్కసారిగా కూడా గుజరాత్ రాజకీయంలో ఏం జరగబోతుంది అన్నటువంటిది ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ అని చెప్పవచ్చు. రాత్రి ఈరోజు జరిగేటటువంటి పరిణామాలు, కీలక పరిణామాలు, అంటే రాబోయేటటువంటి 2027 ఎన్నికలకు పునాది అని చెప్పవచ్చు. దాదాపు మనకు ఏదైతే ఇక్కడ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ గుజరాత్లో ఉన్నటువంటి గత కొన్ని నెలలుగా సంక్షోభం అనుకోవచ్చు, మంత్రుల మధ్య ఉన్నటువంటి ఏదైతే కమ్యూనికేషన్ అనుకోవచ్చు, జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా కొద్ది రోజుల క్రితము ముఖ్యంగా ప్రధాని నివాసంలో జరిగినటువంటి ఏదైతే సమావేశం ఉందో చాలా కీలకమైనటువంటి సమావేశం జరిగింది. అయితే ఈ రోజు ఏదైతే 16 మంది మంత్రుల రాజీనామా వెనకాల జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా ప్రధాని నివాసంలో గత కొన్ని రోజుల క్రితము ఇటు గుజరాత్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, తర్వాత బీజేపీ నాయకులు, తర్వాత ఇక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన చాలా కీలకమైనటువంటి సమావేశం జరిగింది. ఆ సమావేశ అనంతరమే జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ రోజు అని చెప్పవచ్చు. అయితే ఈ రోజు 16 మంది మంత్రుల రాజీనామా తర్వాత ఈ రోజు కొద్దిసేపటి క్రితము నడ్డా, అంటే దాదాపు 7 గంటలకు ఇప్పుడు సమయము 6 అయింది. అయితే 7 గంటల సమయంలో ఇక్కడ బీజేపీ సీనియర్ నాయకుడు జేపీ నడ్డా గుజరాత్కి చేరుకోనున్నారు. మరి రాత్రి అర్ధరాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా గుజరాత్కి చేరుకోనున్నారు. అయితే ఇక్కడ జేపీ నడ్డా కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులతోటి సమావేశం కానున్నారు. అనంతరము గవర్నరు తో సమావేశం అవుతున్నారు. గవర్నర్తో సమావేశం సమయంలో ఎవరైతే రాజీనామా చేశారో మరి కొత్తగా కొంతమంది రేపు ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. రేపు 11:30 అంటే 11:30 సమయంలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసేటటువంటి మంత్రుల లిస్టుని కూడా ఇవ్వనున్నారు గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్కు. అయితే ఇక్కడ ముఖ్యంగా బీజేపీ పెద్దలతో ముందుగా, అంటే గవర్నర్ సమావేశానికన్నా అయ్యే ముందుగా కూడా ఇక్కడ బీజేపీ నాయకులతో సమావేశమయ్యి కొంత కీలకమైనటువంటి నిర్ణయాలు అనుకోవచ్చు. ఎవరైతే రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నారో వారిని ఇప్పటికే గాంధీనగర్లో ఉండే విధంగా సీనియర్లకు కొంత సూచనలు కూడా ఇచ్చినట్లుంది. కానీ రేపు ప్రమాణ స్వీకారం చేసేటటువంటి మ్యాక్సిమం రేపు ఒక 10 మంది ప్రమాణ స్వీకారం చేస్తారు అన్నటువంటి వార్తలు మాత్రం వస్తుంది. అయితే ఇప్పుడు ఈరోజు 16 మంది ఎవరైతే రాజీనామా చేసినటువంటి మంత్రులలో కొన్ని కీలకమైనటువంటి శాఖలు ముఖ్యమంత్రికి, తర్వాత మరికొంతమంది సీనియర్ నాయకులకు దగ్గర ఉంచేటటువంటి విధంగా కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ రాత్రి గవర్నర్కు ఒక లిస్ట్ ఇవ్వబోతున్నారు, రేపు ప్రమాణ స్వీకారం చేసేటటువంటి వ్యక్తుల లిస్టు. అయితే ఇక్కడ మనకు బీజేపీకి సంబంధించినటువంటి సిఆర్ పాటిల్, మాజీ అధ్యక్షుడు సిఆర్ పాటిల్తో ముందుగా సమావేశం అవుతున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ గుజరాత్లో జరుగుతున్నటువంటి పరిణామాలని చెప్పవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి అక్కడ రైతులకు సంబంధించినటువంటి సమస్యలు అనుకోవచ్చు, జరుగుతున్నటువంటి పరిణామాలు, అక్కడ కొంత యువకులకు ఆమ్ ఆద్మీ పార్టీ అవకాశాలు ఇవ్వడము, పుంజుకుంటున్నటువంటి వైనంని ఒకవైపు అక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో కూడా ఒక పెద్ద మార్పు అని చెప్పవచ్చు. అందులో భాగంగానే రానున్నటువంటి 2027 ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ విజయం దక్కించుకోవాలి. అంతేకాకుండా అక్కడ ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి స్వస్థలమైనటువంటి రాష్ట్రం కూడా అక్కడ పునర్వ్యవస్థీకరణలో భాగంగా
బీజేపీని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఇప్పటి నుంచే కూడా అక్కడ రాజకీయ పరిణామాలకు మొత్తం అంతా కూడా చక్కదిద్దుతున్నటువంటి అంశం అని చెప్పవచ్చు. రేపు దాదాపు 10 మంది ఈ అంటే సమావేశంలో అంటే ఏదైతే ఇక్కడ మనకు ప్రమాణ స్వీకారం చేసే వ్యక్తుల్లో మాత్రము కొత్త వారికి ఇచ్చేటటువంటి అవకాశం కూడా కల్పిస్తుంది. ఇప్పటికే భూపేంద్ర పటేల్తో సమావేశం కూడా దాదాపు 2 సమావేశాలు కూడా జరిగాయి. అయితే రేపు జరిగేటటువంటి వ్యక్తులకు మాత్రము కొన్ని సామాజిక వర్గాలకు ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా కూడా లిస్టు తయారైనట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ పాటిల్ సామాజిక వర్గానికి ముఖ్యంగా తర్వాత ఠాకూర్ సామాజిక వర్గానికి ఇక్కడ చాలా ఆ సామాజిక వర్గాల వ్యక్తులకి ఎక్కువగా కూడా ఈ మంత్రివర్గంలో స్థానం లభించేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇక్కడ అంటే దాదాపు గత కొన్ని రోజుల క్రితం కూడా మనకు ఒక పెద్ద పరిణామం అని చెప్పవచ్చు. జరిగినటువంటి విషయంలో భూపేంద్ర పటేల్కి సంబంధించినటువంటి అక్కడ మనకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కూడా ఒక కార్యక్రమానికి వెళ్ళిన సమయంలో కూడా అక్కడ ముఖ్యమంత్రి కూడా పార్టిసిపేట్ చేయకపోవడం అన్నది కూడా అప్పటి నుంచి బీజేపీలో బయటపడినటువంటి అంతర్గత విభేదాలు కూడా ఒక్కసారిగా కూడా రచ్చెక్కాయి. ఆ విధంగా ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పుంజుకుంటుంది. ఈ అన్ని పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వచ్చేటటువంటి ఎన్నికల్లో 2027లో ఖచ్చితంగా బీజేపీ వేసేటటువంటి అడుగులకు ముఖ్యంగా ఇక్కడ ఏదైతే కేబినెట్ విస్తరణ రాష్ట్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించి కొత్త వారికి స్థానం లభించాలి, కొన్ని సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా కానీ ఇక్కడ ఈరోజు రాత్రి జరిగేటటువంటి పరిణామాలకు కీలకమని చెప్పవచ్చు. యమున. రైట్, థ్యాంక్ యూ కళ.